హే గాయ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మనం పండుగలన్నీ చాలా ఘనంగా జరుపుకుంటాం కదా. మరి మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి పుట్టినరోజును మాత్రం మర్చిపోతే ఎలా చెప్పండి. ఈ వీడియోలో ఈరోజు నేను చేసుకున్న రథసప్తమి పూజని చూసేద్దాం రండి. రథసప్తమి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సూర్యుడు దక్షిణాయన ప్రయాణం ముగించుకుని ఉత్తరాయణంలోకి తన 7 గుర్రాల రథం పైన ఉత్తర దిశగా ప్రవేశించే శుభదినం. మన మాటల్లో చెప్పాలంటే ఎండాకాలం ఇక మొదలవుతుందన్నమాట. నాకు ఈ రథసప్తమి పూజ చేసుకునే అలవాటు ఎలా వచ్చిందంటే, దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టే పెసరమొలకలు చలివిడి. ఫస్ట్ టైం ఈ రెండిటి కాంబినేషన్ తిన్నప్పుడు నాకు వచ్చిన ఆ ఫీలే వేరండి. మాటల్లో అయితే చెప్పనే లేను. రెండో కారణం ఏమిటంటే, ఆ రోజు స్కూల్కి ఎంచక్కా మానేయచ్చు. పొద్దున్నే లేచి తలపైన 7 సార్లు జిల్లెడాకు రేగుపండు పెట్టుకుని స్నానం ముగించేసి ఆవు పిడకలను పేర్చి దానిపైన పాలు పొంగిచ్చే ప్రయత్నంలో ఆ పాలు ఎప్పుడు పొంగుతాయా అని మనం చూసే ఎదురుచూపులు, పొంగుదామా వద్దా, ఇంకాసేపు ఆగుదాములే అని మనతో ఆటాడుకునే ఆవు పాలు. మీకు నా మాటల వల్ల నవ్వు రావచ్చు, కానీ ఈ ఆలోచనలన్నీ నా చిన్నప్పటి తీపి జ్ఞాపకాలండి. పాలు పొంగిన వెంటనే పరమాన్నం చేసుకోవటానికి 3 గుప్పెళ్లతో బియ్యం వేసుకుని పొగ వల్ల వచ్చే ఆ కన్నీళ్లను తుడుచుకున్న జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మన ఊర్లు వదిలి ఉద్యోగాల కోసం సిటీలలో ఉంటున్నామని ఈ ఆవు పిడకల పైన పాలు పొంగించే ఆనవాయితీని మాత్రం వదిలేకండి. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఆవు పిడకలతో పాలు పొంగిచ్చి పరమాన్నం నైవేద్యంగా పెట్టుకున్నాక మీరు తిన్నప్పుడు తెలుస్తుంది, నేను ఎందుకు పదే పదే ఆవు పిడకలు అంటున్నానా అని. స్టవ్ పైన చేసిన దానికి ఇలా పిడకల పైన పాలు పొంగిచ్చి చేసిన పరమాన్నానికి రుచిలో చాలా తేడా ఉంటుందండి. ఒకసారి తిన్నాక అది మీకే తెలుస్తుంది. ఇక పూజ విషయానికి వస్తే 7 చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని పెట్టుకుని, అవునట్టు మర్చిపోయా, వినాయకుడు లేకుండా ఏ పూజ అయినా మొదలు పెడతామా, కాబట్టి పక్కనే మన వినాయకుడిని కూడా పెట్టుకుని పూలతో అలంకరించేసి మంచిగా దీపాలు వెలిగించి నైవేద్యాలన్నీ దేవుళ్ళకు చూపించేసి కర్పూర నీరాజనం చేసేసి మన కోరికల చిట్టాన్ని ఇక బయటకు తీయటమే. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు కూడా ఎక్కడో కనెక్ట్ అయినట్లే అని అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్